హల్లెలూయా. మరి ఈ సంవత్సరం ఆఖరిలోకి మనం వచ్చాం. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 24 రోజులు. ఏమో ఒక్కరోజు కూడా తగ్గించేదానికి ఒప్పుకునేటట్లేరు మీరు. సరే, 24 రోజులు ఉన్నాయి. ఇక ఈ 24 రోజులు అయిపోతే మనకు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసిన ఈ 2025వ సంవత్సరం మరల రాదు. మనం ఎంతకాలం బతికినా, ఎంతకాలం చూసినా ఒక కొత్తదైన సంవత్సరం వస్తుందే కానీ వెళ్ళిపోయిన సంవత్సరం మరల తిరిగి రావడం అనేది మాత్రం జరగదు, కుదరదు. అయితే మరి సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు దొర్లుతున్నాయి, మన నెత్తి మీద సీనియారిటీ పెరుగుతుంది. అయితే పరిస్థితులు మారవచ్చు, స్థితిగతులు మారుతాయి. నిన్నటి రోజు ఈ రోజులాగా ఉండదు, ఈ రోజులాగా రేపటి రోజు ఉండదు. నిన్న వేరు, ఈరోజు వేరు. రెండు ఒకటే అయితే మరల ఈ దినాన్ని ప్రభు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్న అనుభవాలు వేరు, ఈ దినం యొక్క అనుభవము వేరు. ఈరోజు ఉన్న అనుభవం వేరు, రేపటి రోజు ఉండే అనుభవాలు వేరు. అయితే ఈ అనుభవాలన్నీ మారుతూ ఉన్నాయి, పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి, మనుషులు మారుతున్నారు, మనిషి యొక్క మనసులు కూడా మారుతూనే ఉన్నాయి. మారనివి ఏవి కూడా లేవు. అయితే ఎన్ని మారినా ఏం జరిగినా మారనివి కొన్ని ఉన్నాయి. అవి మీతో చెప్తాను. మారకూడనివి కొన్ని ఉన్నాయి, అవి మీకు వివరిస్తాను. ఒక 3-4 విషయాలు, సమయం ఉంటే ఇంకొక విషయం కూడా లేదు, సరిపోతుందని పరిశుద్ధాత్ముడు ఆజ్ఞ ఇస్తే ముగించేస్తాను. మరల రాత్రికి మనం అనేక విషయాలు మనం తలపోసుకుంటాము. ఇప్పుడు మరి మనుషుల మనస్తత్వం మారుతుంది, మనుషుల మనసులు మారుతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, దినాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడున్నట్లుగా మనుషులు ఈ రోజున లేరు. తోకొచ్చిందా? రాలా. కాకపోతే ఒకప్పుడున్నటువంటి స్వాభావికమైన గుణగణాలు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఒకప్పుడున్న ప్రేమ ఆప్యాయతలు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడున్న మనిషికి సదుపాయాలు వేరు, ఇప్పుడున్న సదుపాయాలు వేరు. ఒకప్పట్లో చెన్నైకి ఫోన్ చేయాలంటే ఫోన్ దగ్గరికి వెళ్ళి క్రంగ్ 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 ఆ నంబర్లు లాగి మాట్లాడేది కూడా ఆ నల్ల ఫోన్ పెట్టుకుని, హలో నేనే మీ అన్నయ్యని, వస్తానన్నాను కదా, కొంచెం పని పడింది ఉంటా మరైతే అంతే. అట్లా ఉండేది ఒకప్పట్లో. మీరు మాట్లాడారో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు, బాగా తెలుసు. ఒకప్పట్లో ఎక్కడో 100కి 1,00,000కి ఒకటి ఉండేది ఫోను, ఎవరో గొప్పోళ్ళలో ఉండేది ఫోను. అర్థమవుతుందా? ఇప్పుడున్న సదుపాయాలు వేరు. మన ఇంటికి వచ్చే భిక్షగాడు కూడా మిస్డ్ కాల్ ఇమ్మంటున్నాడు. అనవసరంగా వచ్చి గుమ్మం దగ్గర నిల్చోవడం ఎందుకమ్మా, రెడీ అయిన తర్వాత ఒక మిస్డ్ కాల్ ఇస్తే వస్తానంటున్నాడు. పరిస్థితులు వేరు. అయితే ఎన్ని మారిపోతాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని మారిపోతాయో. ఎవరో ఒక అతను నాకు చెప్పాడు, రాబోయే రోజుల్లో సెల్ ఫోన్ కూడా ఉండదంట. ఇక్కడ ఏదో ఒక చిప్ ఒకటి అమరుస్తారంట ఈ మడివి దగ్గర, దాన్ని అట్లా అంటే అదే ఆన్ అవుతుందంట. మనం మాట్లాడితే చాలు, హలో పాస్టర్ గారికి ఫోన్ చేయి అంటే పాస్టర్ గారికి ఫోన్ వెళ్ళిపోద్దంట. ఏదో మొత్తం చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఏముండదంట. మరి కొన్ని రేజర్తో వస్తాయట, ఇట్లా నొక్కితే మన ముందు గాల్లో లైటింగ్ బోర్డు ఒకటి వస్తుందట, దాంట్లో నంబర్లు నొక్కోవచ్చు అంట. మనం మారిపోతున్నాయి. మన చిన్న పరిధిలోనే, మన చిన్న కాలంలోనే ఈ పెను మార్పును మనం చూసాం. గతంలో మార్పు అంటే ఒక 50 సంవత్సరాలకి, ఒక 40 సంవత్సరాలకు చూసేవాళ్ళమే. ఇప్పుడు 10-15 సంవత్సరాల్లోనే పెను మార్పుని మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటి సెల్ ఫోన్ వచ్చినప్పుడు అమ్మో ఇక్కడ తగిలించుకుని తిరిగేవాళ్ళు, అదే పెద్ద గన్లాగా పట్టుకుని తిరిగేవాళ్ళు. అంతకుముందు పేజర్స్ అన్ని కొన్ని వచ్చాయి. ఇలాగా ఆ మార్పు మన కళ్ళ ముందే 10-15 సంవత్సరాలకి ఈ పెను మార్పును మనం చూస్తున్నాం. ఈ సంవత్సరాంతంలో ఈ సందేశాన్ని నేను మీకు ఎందుకు అందిస్తున్నానంటే మనకు అవసరం ఇది.
ఈ పెనుమార్పును కానివ్వండి, ఈ గుర్తించే పరిస్థితులు కానివ్వండి, చాలానే ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకున్నాం మన చదువులు. నాకు తెలిసి ఎవరు కష్టపడి అది పెద్ద జీవితం అన్నట్లుగా అలా చదవలా. ఏది గతంలో నా వయసు ఉన్న వాళ్ళు కానివ్వండి, నాకంటే పెద్దవాళ్ళు కానివ్వండి, ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా చదువుకున్నాం. నేనైతే ఆర్సీఎం స్కూల్లో చదివాను. మాకు రోజు సాయంకాలం పాలపిండి పెట్టేవాళ్ళు ఆర్సీఎం ఫాదర్లు. పాలపిండి ఎంత స్ట్రెంత్ అంటే అయ్య బాబోయ్, పాలపిండి, తర్వాత గోధుమ వడియాలు ఇచ్చేవాళ్ళు. వాటి కోసమన్నా ఆఖరి దాకా ఉండేవాళ్ళమే. మధ్యలో వెళ్ళిపోతే ఇవ్వరు కదా. లాస్ట్లో ఆఖరిలో స్కూల్ గ్రౌండ్లో చుట్టూ మొత్తం అందరినీ గ్రౌండ్ మొత్తం కూర్చోబెట్టేవాళ్ళు. ఇట్లా అడ్డదుడ్డలకు కూర్చోడానికి కుదరదు. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా కాంపౌండ్ మొత్తం కూర్చుండేవాళ్ళమే. అప్పుడు మా సిపిఎల్ కానీ ఎస్పీఎల్ కానీ నిలబడి ఒక పాట పాడతాడు. పాట పాడితే అందరూ చప్పట్లు కొడతా ఉంటే అప్పుడు అందరు వరుసగా ఇట్లాగా పంచుకుంటూ వచ్చేవాళ్ళు. ఆడుకుంటూ పాడుకుంటూ 2-3 పీరియడ్లు జరిగాయి. మళ్ళీ 4వ పీరియడ్ డ్రిల్ ఉండేది, డ్రిల్ క్లాస్. ఇక ఆటలాడిచ్చేవాళ్ళు. సంతోషంగా ఆనందంగా చదువుకున్నాం. కానీ ఈరోజు ఎల్కేజీ వాడు 3 కేజీలు ఆడు బరువు ఆడు మోయలేకపోతున్నాడు. ఎల్కేజీ వాడు పుస్తకాలు వాళ్ళ వెనకాల వాళ్ళ తల్లి మోసుకొని వస్తుంది. యూకేజీ పిల్లగాడు చదివే చదువుకి ఊడిపోతుంది మా వాళ్ళకి జుట్టుతో కూడా. పరిస్థితులు మారిపోయినాయి. పోటీ ప్రపంచం అయిపోయింది. ఏది సాదా సీదాగా లేదు. ఈ రోజున కష్టార్జితాన్ని తీసుకెళ్ళి దోపుడు సొమ్ముగా పెడుతున్నారు. చదువుని కొంటున్నారు. ఒక ఎల్కేజీ కుర్రాడు చదవడానికి ₹1,00,000 కడుతున్నారంటే ఆ సంవత్సరం ఆ చదువును కొన్నట్టే కదా. ఉద్యోగాలు ఈ రోజున ఊరికే రావట్లే, కొంటున్నారు. లక్షలు కొంటున్నారు. ఒక వ్యాపారాన్ని ఎలా కొంటున్నారో ఉద్యోగాలు కూడా అలాగే కొంటున్నారు. మారిపోయినాయి పరిస్థితులు. మా నాన్న చెప్తుండేవాడు నాతో. మా ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, సుందర్రావు గారు అని పెద్ద ఆయన. మా నాన్న కొంచెం తెలివిగా అన్నీ కొంచెం అలాగా చేస్తా, మంచి రైటింగ్ మంచిగా రాస్తాడు. ప్రామిసర్ నోట్లు కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ మా నాన్న బాగా రాసేవాళ్ళు. మా ఊర్లో చాలా ఇండ్లకి డాక్యుమెంట్స్ మా నాన్న రాసిన చేవరాతలే ఉంటాయి. అలాగ చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటూ కొంచెం తెలివిగా ఉండడని సుందర్రావు గారు అనే పెద్ద ఆయన మా నాన్న తీసుకుని వెళ్ళి ఆఫీసర్ దగ్గరికి, అప్పుడు మాకు నెల్లూరులో ఆనవాళ్ళు మంచి పేరున్నోళ్ళండి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అన్న వీడు మంచి తెలివి కలిగినవాడు, బాగా చదువుతాడు, బాగుంటాడు రైటింగు, వీడు మన ఊళ్ళో కొంచెం చదువుకున్నవాడు, బాగా తెలివి గలవాడు, వీడికి ఏదన్నా ఒక ఉద్యోగం చూద్దామన్నా. అట్లా అంటే మా నాన్నని ఆయన అలా చూసి, అరే వెళ్ళిపోయి మున్సిపల్ ఆఫీసులో పలానా దాంట్లో జరిపో అన్నాడంట. ఇంకా అంతే. ఆయన్ని తీసుకెళ్ళి మా నాన్న తీసుకెళ్ళి, అన్న పలానా రెడ్డి గారు పంపించేందుకు పలానా అట్లా అంటే, పోరా అక్కడికి పోయి ఆ సీట్లో కూర్చోపో అయిపోయింది. మరి ఈ రోజున అట్లా ఉందా వ్యవహారం? మాట్లాడరేంటి? కాళ్ళకి చెప్పులు అరిగిపోతున్నాయి. మా వాళ్ళకైతే కొంతమందికి తిన్నా వంట పట్టక, పడుకున్న నిద్ర పట్టక, గడ్డం పెంచేసి ఇంకా బొచ్చుకోకొక్కటి తక్కువ, అలాగైపోయారు. ఒకప్పుడు పరిస్థితులు వేరు. ఇది పోటీ ప్రపంచం. 10 ఉద్యోగాలు ఉంటే దానికి 5,000 మంది వెళ్ళిపోతున్నారు. 10 ఉద్యోగాలకు 5,000 మంది వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ మారుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే సంవత్సరాలతో కూడా పరిస్థితులు కూడా చెప్పండి మారిపోతున్నాయి. ఒకప్పట్లో పరిస్థితులన్నీ ఒక విధంగా ఉండేవి. ఈ రోజున రేట్లు చూడండి ఎదిగిపోతున్నాయి అన్నీ. అయితే ఎన్ని దాన్ని మారిపోతున్నా మారనివి జీవిత దినములన్నిట మనం కలిగి ఉండవలసినవి మారిపోకూడదు. అవి బ్రతుకు దినములన్నిట ఉండవలసింది ఏంటంటే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చదువుతారండి. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చు. నేను చాలాసార్లు ఇదే మాట చెప్తుంటాను. అదేంటంటే ప్రతి వ్యక్తికి ఒక మబ్బు దినం అనేది వస్తుంది, చీకటి దినం అనేది వస్తుందండి. విశ్వాసులైనా అవిశ్వాసులైనా, సీనియర్లైనా జూనియర్లైనా, స్త్రీలైనా పురుషులైనా,
ఎవరైనప్పటికీ కూడా ఒక వ్యక్తికి ఒక మబ్బు దినం అనేది ఉంటుందండి. అయ్యా నా కడుపులో చల్ల కదలకూడదు, కంటికి నిద్ర తగ్గకూడదు, నోటికి తిండి తగ్గకూడదు, ఇంటి నిండా జనం ఉండాలి, ఒంటి నిండా బంగారు ఉండాలి, నేను నిద్ర లెగగానే నా మంచం దగ్గరికి బెడ్ కాఫీ రావాలి, ఇక నాకు సలాం పెట్టి సంతకం పెట్టి చూపోయేవాళ్ళు వరుసలుగా ఉండాలి, అలాని ఎప్పుడు మనం కలగనకూడదు. అలాంటి దురభిప్రాయం మనకు ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే జీవితం అనేది ఒక సమ్మేళనం. సుఖ దుఃఖాలు కానివ్వండి, ఇరుకు విశాలతలు కానివ్వండి, ఎత్తు పల్లాలు కానివ్వండి, చీకటి వెలుగులు సమ్మేళనం. ఇప్పుడు చూడండి, ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఈ 24 గంటలు పగలెంత? 12 గంటలు. రాత్రి ఎంత? దేవుడికి ఎంత గురి ఉందో చూడండి. ఏమి ఇది ఎక్కువ అది తక్కువ అని కాదు, అది తక్కువ ఇది ఎక్కువ అని కాదు, 50-50. ఎందుకు గొడవ? నాకు రాత్రే పెట్టాడని నీళ్ళు అనుకోవడం, మాకు పగలే పెట్టాడు ఎందుకు అనవసరంగా? దానికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు, దీనికి అన్యాయం చీకటి అందరికీ అనుభవం, చీకటి అందరికీ చేదు కదా, చీకటి అందరికి భయం కదా, చీకటి అందరికి ఆవేదన కదా, అని చేత ఈ చీకటిని తగ్గించేద్దాం, ఈ వెలుగు అంటే అందరికి ఇష్టం కదా, దీన్ని పెంచుదాం అని అనుకోలేదు. ఇది ఎంత అవసరమో అది కూడా అంతే అవసరం. సంతోషం ఎంత అవసరమో కొన్ని ఇరుకులు కూడా అంతే అవసరం. ఎందుకు అవసరం అంటే ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఇందులో నేర్చుకోవాలి, ఇందులో అనుభవించవలసిన అనుభవాలు ఇందులో అనుభవించాలి. ఇది అవసరమే, అది అవసరమే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు ఒకటేగా కాదు, మార్పు ఉంటాయి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, అనేక సంవత్సరాలు బ్రతకను ఉద్దేశించిన వాళ్ళకి అనేక చీకటి దినాలు కూడా ఉంటాయి. అయితే ఆ చీకటి దినాలే వచ్చిన అనేక సంవత్సరాలే మనం బ్రతికిన మన బ్రతుకు దినములన్నింటి మనం ఎలాగ ఉండాలంటే సంతోషంగా మనం బ్రతకాలంటండి. హల్లెలూయా. ఎలాగ బ్రతకాలండి? అందరు చెప్పండి, ఎలాగ బ్రతకాలండి? ఎక్కడ, ఎప్పుడు? అనేక దినములు బ్రతకవలసి వచ్చి అనేక చీకటి దినములు మనకు ఎదురైనా ఆ చీకటి దినములలో కూడా మనం ఎలాగ బ్రతకాలంట? సంతోషంగా ఉండాలండి. మన సంతోషం తగ్గిపోకూడదు. 24వ సంవత్సరం భలేగా ఉన్నింది, అసలు 22వ సంవత్సరం అయితే సూపర్గా ఉన్నింది, అసలు 21వ సంవత్సరం అయితే నాకు ఆ రోజు పెళ్ళైన సంవత్సరం. ఇది నేను కాదు, వాళ్ళు చెప్పే మాట. 21వ సంవత్సరం నాకు పెళ్ళైన సంవత్సరం, అసలు అలాగ ఉందంటే ఆ సంవత్సరం అంతా ఇట్టే గడిచిపోయింది. ఈ 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇలాగ జరుగుతుందని నేను అనుకోలే. ఇలాగ ఎప్పుడు కూడా మనకున్న సంతోషాన్ని, దేవుడు మనకిచ్చిన ఆనందాన్ని, దేవుడు మనకిచ్చిన ఆహ్లాదకరమైన బ్రతుకుని మనం పోగొట్టుకోకూడదండి. నేను చాలా లిస్టే చెప్పా. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, మనస్సులు మారుతున్నాయి, పోటీ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. అసలు వాక్యం దగ్గరకు వస్తే అనేక చీకటి దినాలు కూడా వస్తాయి. ఎంత చీకటి మనకు కలిగినా, ఎంత ఆవేదన మనకు కలిగినా, ఎంత చేదైన అనుభవాలు మన చెంత చేరినా, ఒకవేళ చికాకే మన మనస్సును పట్టినప్పటికీ అది మన జీవితం మీద ప్రభావితం కాకూడదండి. అది ఎంతవరకు అంటే అంతవరకే. వచ్చిందా స్తోత్రం, పోయిందా స్తోత్రం. నిజమే చెప్పే మాట. వాక్యం అంటుంది, ఎన్ని ఎదురైనా మీరు కాచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తా, అయ్యా ఎలా కలుగుతుందయ్యా ఈ సంతోషం, ఎలా ఉంటుందయ్యా ఈ ఆనందం? కలిగే పరిస్థితులను చూస్తే గుండె పగిలిపోతుంది, ఎదురయ్యే సమస్యల్లో గడగడలాడిపోతున్నాము, ఒక్కసారి తలంచుకుంటే మనసు కుదుటుగా ఉండలేకపోతుంది, ఎలా కలుగుతుందయ్యా అంటారేమో. ఒక్క మాట నేను చెప్పేస్తాను, మీకు అర్థమైపోద్ది. ఎవరు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారంటే ప్రభువునందు ఉన్న వ్యక్తి. హల్లెలూయా. ఎవరు ఎందున్న వ్యక్తి? లోకమందున్న వ్యక్తికి ఏ చిన్నది జరిగినా కూడా అది ఆవేదనగానే ఉంటుందండి. లోకమందు బ్రతికే వ్యక్తికి ఏ చిన్న కష్టం వచ్చినా అది పెనుభూతంలాగా ఉంటుందండి.
లోకమందున్న వ్యక్తికి ఏ ఆటంకం వచ్చినా అది సముద్రంలాగా కనబడుతుందండి. ప్రభువు నందు ఉన్న వ్యక్తికి ఇవి ఏవి అతనిలో ఉన్న ఆనందాన్ని తీసివేయలేవండి. అందుకే ఫిలిప్పీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు చెప్పిన మాట 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. అంటే ఎల్లప్పుడూ ఎవరి యందు? ప్రభునందు. ఇప్పుడు మనకు కావలసిన ఆనందం ఎక్కడుంది? అందరు చెప్పండి, ఎక్కడుంది? పిల్లల్లో లేదు, తల్లిదండ్రుల్లో లేదు, లోకంలో లేదు, ఆస్తిలో లేదు, అంతస్తుల్లో లేదు, తినుబండారాల్లో లేదు, వంటకాల్లో లేదు, కొత్త బట్టల్లో అసలే లేదు. మరి దేంట్లో ఉంది ఆ ఆనందం? నా దినములన్నిట, నా జీవిత దినములన్నిట నాకు కావలసిన ఆనందం ఎక్కడుందంటే ప్రభునందుంది. ఎవరైతే ప్రభునందుంటారో ఆ ప్రభువు నందున్న వ్యక్తికి ఆనందం, సంతోషం ఎక్కడికి పోనే పోదండి. అతనికి కావాల్సింది ప్రభునందుంది కనుక అతని దృష్టి అంతా ప్రభు మీదే ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక ఈ కరిగిపోయే వాటిల్లో అతడు చూడు. ఈ దాటుకొని పోయే వాటిల్ని, సమస్య పోయే వాటిల్ని, కనుమరుగైపోయే వాటిల్ని అతడు దృష్టించడు. అతని దృష్టి అంతా దేవుని మీదే ఉంటుంది. ఎందుకంటే అతనికి కావలసింది అక్కడున్నప్పుడు వీటి వైపు చూడాల్సిన అవసరం ఏముంది? కనుక మనకు ఎక్కడ ఆ ఆనందం ఉంది, ఎక్కడ ఆ సంతోషం ఉంది, ఎక్కడుంటే మనం ఆ ఆనంద సంతోషాలని మనం కొనసాగించుకోగలము అనేది మనకు ఆ మెలకువ కావాలి. ప్రభువునందు, ఆయన యందు ఉన్న వ్యక్తి ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏ అనుభవం అయినా అతనిలో ఉన్న ఆనందాన్ని తీసివేయలేదు. ఈరోజు మనం ప్రభునందు ఉన్నామా? ఎందుకు మన హృదయం వేదనతో నింపబడుతుంది? ఎందుకు మన హృదయం చీకటితో నింపబడుతుంది? ఎందుకు మనం ఆనందంగా బ్రతకలేకపోతున్నాము? ఎందుకు సంతోషంగా మనం జీవించలేకపోతున్నాము? సంపాదించుకుంటున్నాము, కూడగట్టుకుంటున్నాము, మూట కట్టుకుంటున్నా కూడా ఎందుకు మనకు తెలియని ఈ ఆవేదన మనల్ని ఆవరించి ఉంది. దీనికి కారణం ఏంటి అని వాక్యం దగ్గరికి వెళితే వాక్యం ఉంటుంది, నీకు ఉద్యోగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, భోగం ఉంది, భాగ్యం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, జనం అన్నీ ఉన్నాయి, కానీ నీవు మాత్రం ప్రభునందు లేవు. నేను ఒక మాట చెప్పనా, మనాళ్ళకి తెలియక ఈ ఆనందం దొరికేది ఎక్కడని ఆటమ్మట పడతారు. ఆటమ్మట పడితే అవి దొరకవు, దొరకకపోగా దొరికే స్థావరాన్ని దాటుకుపోయావు గనుక నీకు నిరాశ మిగులుతుంది. వింటున్నారండి? ఇప్పుడు ఆనందం ఎక్కడ దొరుకుతుందని ఆ ఆనందం కొరకై వేటిలో వెతికేవనుకో, అవి నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్తావే కానీ ఆనందం కలగదు. ఎందుకు? నీవు ప్రభునందు ఉంటే ఆ ప్రభునందు కలిగే ఇవన్నీ నీ వశం అవుతాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. అంటే మనకు ప్రాముఖ్యత ఏంటి అయ్యా అంటే మనం ప్రభునందు ఉండాలి. అలా కాకుండా ఆయన ఇచ్చేవి ఎక్కడ దొరుకుతాయి, ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందని వేటినో మనం వెతుక్కొని లోకాన్ని స్నేహించి లోకాన్ని గనక మనం ఆశ్రయిస్తే ఆ లోకం మనకిచ్చే చేదైన అనుభవాలు వేరుగా ఉంటాయండి. ఈ రోజు నన్ను మీరు గమనించాల్సింది, ఈ సంవత్సరాంతంలో నేను ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాను? ఒకవేళ అలాంటి ప్రశ్న నీ మనస్సు నిన్ను వేస్తే వెంటనే నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే నేను ప్రభువులో నుంచి జారిపోతున్నానేమో, ప్రభునందు ఉండలేకపోతున్నానేమో, ఆయనలో స్థిరుడుగా బ్రతకలేకపోతున్నానేమో అని గుర్తించి ఈరోజు తీర్మానం చేసుకోవాలి. నాయన, నేను నీయందు నాటబడుటకు కృప చూపించి, నీయందు నన్ను అంటుకట్టి, నీయందు స్థిరపరిచి, కుడి ఎడమకాయను తొలగక నేను నీయందు ఉండి ఆనందించే కృప
నాకు అనుగ్రహించమని మీరు కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందే మనకు ఆనందం కలిగినప్పుడు ఇవేవైనా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటి మీద మన దృష్టి. రెండవ అనుభవం చెప్తే ఎక్కడ మనకు సంతోషం కలుగుతుంది, ఎప్పుడు మన బ్రతుకు దినములనంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం. సంతోషం ఏ స్థితిలో మనకు కలుగుతుందయ్యా అనంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ప్రభు మనకిచ్చిన స్థానాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన స్థితిని బట్టి మనకు ఆనందం, సంతోషం కలుగుతుందంట. ఆమేన్. మొదటేమో ప్రభునందు సంతోషం. రెండు, ప్రభు మనల్ని ఉంచిన స్థితిలో, మన బ్రతుకు దినములన్నిట మనం సంతోషంగా ఉండాలంట. అంటే అర్థం ఏంటి చెప్తాను వినండి. పరిశుద్ధ పౌలే చెప్పాడు ఏమని, నేను దీన స్థితిలో నుండి నెరుగుదును, సంపన్న స్థితిలో నిన్న నెరుగుదును, ఏ స్థితిలోనైనను. అంటే ఏ స్థితిలోనైనను అంటే అర్థం ఏంటి, ఆ స్థితి దేవుడు నాకు ఇచ్చాడు అని ఆ స్థితి యందు ఆనందిస్తున్నాడంట. చదవండి ఆ మాటని. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పు. నాకేమీ కొదువ లేదండి. హల్లెలూయా. చెప్పగలరా మీరు ఆ మాట? చెప్పలేరు. ఎందుకంటే మీకు ఇచ్చిన ఈ స్థితి, ఇది దేవుడిచ్చిన స్థితి అని మీరు సంతోషించట్లే. చాలా మంచి మాట. ఎప్పుడు ఆలోచించని విధంగా నేను ఈ వాక్యాన్ని ఆలోచించాను. చాలాసార్లు చదువుకుంటుంటాం, అది గనిగద వాక్యం అనేది. ఎప్పుడూ నేను ఆలోచించని క్రొత్త కోణం ఏంటంటే, మనకి ఇంకా కొదువులు ఉన్నాయి. నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. ఉన్నాయా లేవా? ఉన్నాయని మీరు ఎందుకు చెప్తున్నారంటే, ఈ స్థితి నాకు చాలు అని అనుకోవట్లే. అదే నేను ఆలోచించి నేను ధ్యానించింది. మనం మామూలుగా చదువుతుంటాం కదా, నాకు కొత్తగా అనిపించింది ఈ వాక్యం, మరలా క్రొత్తగా అనిపించింది. అమ్మా ఏం కావాలి అనిందనుకో, అర్థం ఏంటి? నాకు అన్నీ ఉన్నాయని కదా. అంటే దేవుడు ఆమెకి ఇచ్చిన స్థితిలో ఆమె ఎలా ఉంది? హ్యాపీ. ఇప్పుడు మిమ్మల్ని కానీ కదిపామనుకో, పుస్తకాల కట్ట. ఎందుకని? ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆ స్థితి వీళ్ళకి చాలట్లే. ఏం కావాలి? ఏముందన్నా, అబ్బాయికి ఉద్యోగం కావాలన్నా. అంటే ఆమెకి కొదువ ఉంది. ఎందుకు ఆ కొదువ ఉందంటే, ఆమె మనసులో, నేను తప్పని అనట్లేదు కానీ నేను ధ్యానించిన మాటలు చెప్తున్నా, ఆమె మనసులో దేవుడు నాకు ఒక బిడ్డను ఇచ్చాడు, దేవుడు ఆ బిడ్డను కాపాడుతున్నాడు, దేవుడు ఆ బిడ్డను ఎదిగించాడు, ఇక మిగతా ఆయన చూసుకుంటాడు, ఇప్పుడు నా కొదువేంటి అంటే, దేవుడు ఆమెకి ఇచ్చిన ఆ స్థితిలో, ఆ స్థితి దేవుడు ఆమెకి ఇచ్చాడని ఆమె సంతోషించట్లే. అందుకే ఇంకా ఏదో కొదువులు ఉన్నాయి. ఇంకా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఏమా నువ్వేంటమ్మా? ఏం లేదన్నా, తినకపోయినా, కట్టకపోయినా ఒక సొంతిల్లుంటే అంతకు మించింది ఏముందన్న, ప్రార్థనలు పెట్టు. దేవుడు నాకు ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నన్ను ఎంతవరకు పోషించాడు, దేవుడు ఎంతవరకు నన్ను నడిపించాడు, నన్ను నా బిడ్డలను ఎప్పుడు ఆకలితో పడుకోబెట్టలేదు. ఏ ఇల్లు అయితే ఏముంది, నన్ను ఆయన కాపాడుకుంటున్నాడు కదా అనే సంతృప్తి ఆయన కలగట్లే. ఇప్పుడు పళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఉంది? పళ్ళు ఓడగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఉంది? ఇప్పుడు మనం పోషించబడడానికి ఏ ఇల్లు అయితే ఉంది? ఈ ఇంట్లోనైతే కొంత సొంత ఇల్లు అయితే ఎక్కువ అటు తింటామా? లే, ఎక్కడున్నా తినేది అదే. అంటే ఈ స్థితి నా దేవుడు నాకు ఇచ్చింది, ఇది ఇంకేం కావాలి నాకు? పరిశుద్ధుడైన పౌలు ఎంత గాఢంగా రాశాడో చూడండి ఆ మాటని, నిగూఢంగా రాశాడో చూడండి. నాకు కొదువ ఏంటంటే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నాకు కొదువేమీ లేదు.
ఓహో, అయ్యగారికి ఏదో కొదువుండి మాటలు చెప్తున్నాడు అని అనుకోవద్దు మీరు. నా దేవుని మహాకృపను బట్టి, నా దేవుని వాత్సల్యమును బట్టి, నా దేవుని ప్రేమను బట్టి నాకు ఏ కొదువ లేదు. ఏ కొదువ లేదు అంటే ఏంటయ్యా? వస్త్రహీనతలో ఉన్నానన్నావు, ఆకలితో ఉన్నానన్నావు, దప్పికతో ఉన్నాను అన్నావు, నా స్నేహితుల వలన నేను ఆపదల్లో ఉన్నాను అన్నావు, సముద్రముల వలన వచ్చే ఆపదల్లో ఉన్నాను అన్నావు. ఇన్ని ఆపదలు, ఇన్ని కష్టాలు, ఇన్ని అవసరాలు, ఇంత క్షోభను అనుభవిస్తూ నాకేం కొదువ లేదంటావేంటి అంటే, పౌలు అంటాడు, కొదువ అనేది ఒకవేళ నా ఎదుట ఉన్నా నేను కోరుకోవట్లే. దేవుడు నాకు ఇచ్చిన స్థితి, నాకు ఇచ్చిన స్థానం అది. హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రహీనత ఉందా? అయినా నాకేమి కొదువ లేదు. ఎందుకంటే చాలు, నా దేవుడు నాకు ఇచ్చిన స్థితి చాలు. ఆమె చందనాకి వెళ్ళిందని నేను బొమ్మనాకి వెళ్ళాల్సిన అవసరం లే. ఆమె బొమ్మనాకి వెళ్ళిందని ఇంకా అది సీజనల్గా చెప్తున్నా, సీజన్ వచ్చింది కనుక. ఆమె కంచు పట్టు చీర తెచ్చిందని అంతే. కంచి పట్టు, నాకు పట్టు లేదని, నేను మెట్టు దిగలేనని, నేను తట్టుకోలేనని అల్లాడిపోవాల్సిన అవసరం లే. ఆ కొందరికి ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు కారు కొన్నారు, నేను బైక్ మీదే ఉన్నాను కదా అని బైక్ చూసి బాధపడాల్సిన అవసరం లే. దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు, ఎనఫ్. ఏమైనా కావాలా? ఏం అవసరం లేదు. చూసారండి, దేవుడు మనల్ని ఉంచిన స్థితి, దేవుడు నాకు ఇచ్చిన స్థితి అని మనం సంతోషించగలగాలంట మన బ్రతుకు దినములన్నిట. ఎప్పుడు మన దృష్టి వాటి మీదకి, వీటి మీదకి, దాని మీదకి, దీని మీదకి, వాళ్ళ మీదకి, వీళ్ళ మీదకి వెళుతుందో అప్పుడే మనలో సంతోషాన్ని మనం పోగొట్టుకునేది. వాళ్ళు పాయాసం తాగుతుంటే వాళ్ళకి ఆయాసం వస్తుంటుంది. తాగే దేవుడు ఆడు, ఆయాసపడే దేవుడు ఈడు. ఎందుకు? అవసరం లేదు కదా. అంటే దౌర్భాగ్యంగా బ్రతుకుతున్న వాళ్ళు బాగున్నారు, కానీ భక్తిగా బ్రతికే భక్తిగా బ్రతికే నీకు ఇచ్చిన స్థితి దేవుడిచ్చిన స్థితి. వాడికి అది లోకం ఇచ్చిన స్థితి. తిన్ని, తాగని, సుఖించని, ఎగరని, తాగని, పడని, ఆడికి లోకం ఇచ్చింది. అది శాశ్వతమైనది కాదు. అది శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది కాదు. అది అతనికి సంతోషాన్ని ఇచ్చేది కాదు. దేవుడు నీకిచ్చిన స్థితి, దేవుడిచ్చిన స్థితి అని కనుక నువ్వు గుర్తిస్తే అందులో నువ్వు ఆనందంగా బ్రతకగలుగుతావు, సంతోషంగా బ్రతకగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచితే ఆ స్థితిలో మనం ఎలాగ ఉండాలంటే సంతృప్తి కలిగి సంతోషంగా బ్రతకాలి మన బ్రతుకు దినములన్నిట. అంతేగాని కొదువులను తలంచుకుంటూ ఉన్నదానిని మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మన స్థితిని మనం గ్రాఫ్ గీసుకొని స్థితికి మించి మనం ఆలోచించకూడదండి. స్థితికి మించి మనం ఆశించకూడదండి. దేవుడిచ్చిన ఆ స్థితికి తగినట్లుగానే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఇంకో మూడవది ఏంటంటే పరలోకం సంబంధమైన దర్శనం. పరలోక సంబంధమైన దర్శనం ఉందే, ఆ దర్శనం కలిగిన వ్యక్తి బ్రతుకు దినములన్నిట సంతోషంగా ఉంటాడంటండి. హల్లెలూయా. యేసుప్రభు శిష్యులు వచ్చారు. యేసుప్రభు శిష్యులు వచ్చి అన్నారు, ఏమన్నారు? ప్రభువా, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఆయన. ఎందుకని అంటే మీ నామం పేరట దయ్యాలు వెళ్ళగొట్టాం, మేము మీ నామం పేరట అద్భుతాలు చేసాం, మీ నామం పేరట మహత్కార్యాలు చేసాం. అసలు ఒక్కొక్క దెయ్యం దగ్గరికి వెళ్ళి అట్లా అనగా డాబర్ పడిపోయింది. ప్రభు, దెయ్యాలు అల్లగొట్టిళ్ళు ఏమో సంతోషపడుతున్నారు వీళ్ళు. కొంతమందికి దెయ్యాలు పడితే ఏమో సంతోషమో నిజం. కనీసం ఒక దెయ్యాన్ని పడగొట్టాలి, వాళ్ళు పడకపోయి పడదోచెత్తారు అంతే. అదొక వరం ఈ మధ్యకాలంలో. వరుసగా నిలబెట్టడం, వెళ్ళడం, అట్ట పట్టుకోవడం.
అట్లా చేస్తున్నారు. వాళ్ళు పడితే కానీ వీళ్ళకి సంతోషం ఉండట్లే, పడిందాక ఒప్పుకోవట్లే. అందుకని వాళ్ళు కూడా వాళ్ళు దోషం నాకు ఎందుకులని ఇళ్ళు పడిపోతున్నారు. అయినా ప్రభు అన్నాడు, దయ్యాల కొట్టి మీరు సంతోషించడం ఏంటి? ఇది శాశ్వతమైంది కాదు. ఇప్పుడు మీరున్నారండి, మీరు ప్రార్థన చేస్తే మీ పక్కింటి వాళ్ళకి బాగైపోయి వాళ్ళు వచ్చి చెప్పారు, అక్క ఏం చేసావు ఒక్క ప్రార్థన, అసలు నువ్వు ప్రార్థన చేయగానే అట్ట జల 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 అంత అప్పుడే పోయింది అసలు అన్నారు అనుకో, ఇక మీకు కాళ్ళు భూమి మీద నిలబడతాయా? మీ ఆయనతోనే ఏంటంటే ఎక్కువ మాట్లాడ ఒక ప్రార్థన చేశానో అబ్బో, ఆమె పక్కింటి వచ్చి చెప్పిందంట. ఇక అప్పటి నుంచి ఈమె జ్ఞానం మీద నిలబడట్లే. ఎవరి దగ్గరికి వెళ్ళిన నాతో పెట్టుకోవాకు, ప్రార్థన చేశానండి చాలు, ఏమనుకున్నావో, ఇదిగో ఇది వీళ్ళ ఆనందం, వీళ్ళ సంతోషం. దేవుడు అన్నాడు, పిచ్చోడలారా ఇది కాదు, మీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సంగతి మీరు ఎరిగిన వాళ్ళైతే, ఆ దర్శనం మీకు కలిగితే, ఆ పరలోక రాజ్యమును కూర్చున్న, ఆ పరసంబంధమైన వాటిని కూర్చున్న ఆ దర్శనం మీరు కలిగిన వారైతే ఆ సంతోషాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన ఆనందానికి కారణం ఏంటంటే, నా పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంది, నా పేరు పరలోకమందు వ్రాయబడి ఉంది, నేను పరలోకమందు పౌర సత్వం కలిగిన, పౌర హక్కు కలిగిన వాడిని, నేను ఈ లోక సంబంధమైన వాటి యందు సంతోషించే వ్యక్తిని. నేను ఒక్క విషయం చెప్పా, ఇప్పటికీ బ్రతుకు దినములన్నిట మనం సంతోషంగా ఉండాలి. ఎలా సంతోషంగా ఉండగలుగుతామంటే 3 విషయాలు చెప్పా. ప్రభునందు 2, ప్రభు ఇచ్చిన స్థితి యందు 3, పరలోక దర్శనమునందు. మనం ఎల్లప్పుడు బ్రతుకు దినములన్నిట చెప్పండి, సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను, గట్టిగా, ఆరాధ్యుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే. హల్లెలూయా. సరే, ఇప్పుడు 2వ మాటకి వెళ్ళిపోదాం. 2వ మాట 146వ కీర్తన. 146వ కీర్తన 2వ చరణం చదువుతారండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఆహా, గట్టిగా చప్పట్లు కొట్టండి. రెండవది, మన బ్రతుకు దినములన్నిట యెహోవాను స్తుతించాలంట. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. చాలు. ఇక్కడ 2 విషయాలు మీరు గమనిస్తారు. 1 స్తుతించడం, 2 బ్రతుకు దినములన్నిట కీర్తించాలంట. అయితే నాకు వచ్చిన సమస్య ఏంటో చెప్తాను, వినండి. తలపైకి ఎత్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు పాటలు వచ్చు కాబట్టి జీవితకాలం అంతా నేను పాడతా, స్తుతిస్తా. ఇప్పుడు మీలో కొందరికి పాటలు వచ్చు కనుక మీరు స్తుతిస్తారు, కీర్తిస్తారు. మీలో కొందరికి ఏదో అంత కాకపోయినా కొంతైనా పాటలు వచ్చు కనుక స్తుతిస్తారు, కీర్తిస్తారు. నాకు వచ్చిన సమస్య ఏంటంటే, అసలు పాటలే రానోళ్ళ సంగతి ఏంటి? నేను కొత్తగా ఆలోచించా. కొంతమందిని ఇప్పుడు పాడమంటే చదువుతారు, వాళ్ళు చదువుతారు.
రక్షకుని జన్మస్థలమా, యూదా బెత్లెహేమా? రేపు పాడుతున్నాను అంటున్నానుగా. మరి వాళ్ళకి పాటలే రావు కదా, అప్పుడు వాళ్ళు కీర్తించేది ఎట్లా? మరి జీవితకాలం అంతా మనం కలిగి ఉండవలసింది. పరిస్థితులు మారినా, స్థితిగతులు మారినా, మనుషులు మారినా, మనస్సులు మారినా, ఎలాంటి అనుభవాలు మన ఎదుట నిలిచినా మరి జీవితకాలం అంతా మీరు స్తుతించాల్సిందే. మీరు అయ్యా నాకు రావయ్యా, నేను పాడినంటే ఎవరు ఉండరయ్యా, నన్ను స్తుతించాల్సింది. మరి ఎట్లా? చేతవాత కాకుండా పాడమనే, చేతవాత కాకుండా మరి ఎట్లా? మరి వాళ్ళు పాడుతూ ఉంటే సప్పట్లు కొట్టమనే, మరి వాళ్ళు పాడుతూ ఉంటే గడ్డకి చేయబెట్టుకొని ఆ పాడు ఇంకో శరణం కూడా పాడు అని మార్కులు వేయమనే. మరి దేవునికి స్తుతి ఎలా కలుగుతుంది, ఎలా మహిమ కలుగుతుంది? మరి జీవితం అంటే నేను ఆ వ్యాఖ్యాన గ్రంథ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు మంచి మాట ఒకటి దొరికింది. ఏం దొరికిందంటే, స్తుతించడం అంటేనంట, చెప్తానండి. స్తుతించడం అంటేనంట ప్రభువు యొక్క ఔన్నత్యమును ఒప్పుకోవడం అంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచి వాల్యుబుల్ వేడ్, మంచి వాల్యుబుల్ వేడ్. స్తుతించడం అంటే ఊరికి మనం పాడుకోవడం మాత్రమే కాదండి, ఒక రాగం పెట్టుకొని పాడుకోవడం మాత్రమే కాదంట. ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని కీర్తించడం, ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తలపోసుకుని గణపరచడం మీ మనసులోనే. అంటే ఆయన ఔన్నత్యం ఏంటి? ఆయన మహనీయుడు, అవును మహనీయుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. అలాగా ఆయన ఔన్నత్యాన్ని నీ మనసులో గణపరచడం. ఓకే, ఆయన మహిమల్ని మన మనసులో ఏం చేయాలి? గణపరచు. ఇప్పుడు ఒక ఆమె లేచింది, సాక్షి ఒక ఆమె లేచింది. ఆమె లేచి, ప్రభువుకు స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు, నేను గత వారంలో భయంకరమైన శోధనలో తప్పిపడ్డాను. అదేంటంటే నేను వెళ్తా ఉంటే ఒక పిచ్చుకొక్క నా వెంటబడింది అనిందనుకో. అది కదే ఇప్పుడు మీలో కొంతమంది పక్కున నవ్వారు. అది దేవుని కించపరచడం. నాకు అదే కొత్తగా అనిపించిన ఈ వాక్యాలు నాకు. అది దేవునిని హీనపరచడం. ఇప్పుడు ఆ అది మనకు చిన్నదిగా అల్పమైనదిగా అనిపించింది కదా, అది ఆయన ఔన్నత్యాన్ని హెచ్చించే వ్యక్తి ఆ మాటని అంగీకరించి, అవును ఆయన తప్పించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు అని ఎప్పుడైతే మన మనస్సులో మనం ఆయన కనపరుస్తామో ఆయనను కీర్తించడం. కీర్తించడం ఏంటి? ఇప్పుడు మీ ఆయన ఉన్నాడండి, మీకు అర్థం కూడా అని చెప్తా, మరోలో భావించద్దు. మీ ఆయన ఉన్నాడు అనుకో, మీ ఆయన మంచి నెరపరి, మంచి ఆయన కీర్తించడం అంటే నీ మనసులో ఆయనను గణపరిచి నీవు ఆయనకి ఇచ్చే రెవరెన్స్, నీవు ఆయనకి ఇచ్చే ఏమంటారు దాన్ని, గౌరవం. ఆయనకి నువ్వు పాట పాడాల్సిన అవసరం లేదు. మా ఆయన మంచి నేర్పరి, ఇంట్లో నుంచే బయటికి వెళితే వచ్చేటప్పుడు ఏదైనా తెస్తాడు 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 తెస్తాడు. అట్లా పాట పాడాల్సిన అవసరం లే. బైక్ ఎక్కితే మా ఆయన గోతులోనే పడతాడు, పడ్డవాడు లేస్తాడు, మరలా తెస్తా వస్తాడు. ఇట్లా పాడాల్సిన అవసరంలే. మీ ఆయన స్టామినా నీకు తెలుసు, అందుకని ఆయన ఎంత గౌరవంగా చూసుకుంటావో అదే కీర్తించడం అంటే. ఏం నవ్వుకుంటున్నారేంటి? మీ ఆయన మీద పాట అంటే మీకు అంత సంతోషం ఏంటి? మరి దేవుని యొక్క మహిమల్ని, ఆయన ఔన్నత్యాన్ని కీర్తించడం అంటే ఏంటి? ఆమె లేచి సాక్ష్యం చెప్పింది కదా, అప్పుడు మన అంతరంగంలో అందరం ఏమనాలంటే, బా నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఆశ్చర్యం. ఇప్పుడు మనకి చిన్న కార్యమే కావచ్చు, అది చనుక్కుంటాం, దానికి మళ్ళీ ఆమెకు సాధ్యమో మళ్ళీ అందరికి వందనాలు ఏముంది అక్కడ?
పిచ్చుకొక్క పడింది అనుకో, ఎవరో ఒకరు ఛే అంటారుగా, పోద్దుగా, దానికి ఏంటంట, అది మనకు చిన్నదే కావచ్చు, ఆమెకి ఆ కుక్క వలన ఉన్న అపాయం దేవునికి తెలుసు, ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆమెకి షుగర్ ఉంది, బీపీ ఉంది, పెదరాయుడు ఉన్నాడు, చిన్నరాయుడు ఉన్నాడు, ఇంకా ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాకి ఆ పిచ్చుకొక్క గరిస్తే ఎంత ప్రమాదం. మనకు చిన్నదే కావచ్చు, మనకు నవ్వు కావచ్చు, ఇది పెద్ద. ఇప్పుడు ఒక ఆమెలేషన్, మీ అందరికి వందనాలు సూత్రాలమ్మా, అందరికి వందనాలమ్మా, అయ్యా మీకు కూడా వందనాలు సూత్రాలు. నేను మెట్లు దిగేటప్పుడు కాలు జారిందయ్యా, జారితే ఏసయ్యా అనుకున్నా, ఆ రాడ్డు ఉంది, రాడ్డు పట్టుకున్నా అని చెప్పితే మనం అంత నవ్వుతాం, దానికేంటి సాక్ష్యం అని. కానీ ఆ కాలు జారినప్పుడు ఆమెకు జరగవలసిన ప్రమాదం ఎంత గొప్పదో కానీ తప్పించాడు దేవుడు. ఆయనను కీర్తించే వారమైతే, అంటే ఇక్కడ మన జీవిత దినములన్నిట మనం ఆయన ఏం చేయాలంటే స్తుతించి, ఎప్పుడన్నా మనం అలాంటి చిన్న చిన్న విషయాలు అనుకొని మనం ఆయన హీనపరిస్తే అది దేవుని కించపరిచినట్టు. దేవుడు చేసిన మాత్రమైన గొప్ప కార్యాన్ని మనం లెక్క చేయకుండా మాట్లాడినట్టు. ఇప్పుడు ఆమె కాలు జారితే ఏమో, ఆ కాలు జారి ఆమె పడితే ఒకవేళ తలకు దెబ్బ తగిలేదో ఎక్కడ దెబ్బ తగిలేదో మనకు తెలియదు, ఏమో చిన్న దెబ్బ తగిలి ఆమె మంచం పట్టేస్తుంటే ఆ పరిస్థితి ఏంటి ఆలోచించండి మీరు. బ్యాక్ అట్లా వెనక్కి వెళ్ళి ఒకవేళ నడుముకి దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది, బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, ఏంటి పరిస్థితి. మనం చిన్నదనుకుంటున్నాం, కాలు జాడిందని కూడా సాక్ష్యం చెప్పాలనా, దానికి అంతలో ఏడుపు ఏడవాలనా అని ఎప్పుడైతే మనం మనసులో హీనపరుస్తామో అదే పాపం అండి. అది పాపం. ఎందుకంటే నీ సృష్టికర్తను హీనపరుస్తున్నావు. అద్భుతాలు చేసే దేవుని కీర్తించడం అంటే రాగం కట్టి రాగం పెట్టి అదే చెప్పి పాడాను కదా ఇప్పుడు. అదే కాదండి. నీ మనసులో ఆయనకి ఇచ్చే ఆ ఘనత, నీ మనసులో ఆయన ఊహించే ఆ ఊహ, నీ మనసులో ఆయనకి ఇచ్చే ఆ స్థానం. వింటున్నారా? దేవుడు నీకు చూపించిన ఆ స్థితిని బట్టి నీవు మనసులో ఆయన తలంచి ఎలాగ ఆయన ఘనపరుస్తున్నావో, ఎలాగ ఆయన్ని హెచ్చిస్తున్నావో, ఆయన కీర్తి అంటే ఆయన కీర్తించడం అంటే ఆయన కీర్తిని ప్రశంసించడం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఏ చిన్నది జరిగినా, ఏ చిన్నది విన్నా వెంటనే మనసులో స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ, వదనాలు. నువ్వేం చేయాల్సిన అవసరం లే. సాక్ష్యాలు వింటుంటారు కదా, మీరేం చేయాల్సిన అవసరం లే. మీరు అక్కడ కూర్చొని ఆ సాక్ష్యాన్ని బట్టి మీ మనసులో మీ నోటితో స్తోత్రం, యేసు రక్తం జయం, హల్లెలూయా అని అంటుంటే మేలులు పొందిన ఆమె కంటే, మేలులు పొందిన ఆయన కంటే అధికమైన కృప మీకు కలుగుతుంది. అవునండి. మనకు తెలియక చాలాసార్లు మనం దీవెనలు పోగొట్టుకుంటుంటాం. అసలు ఎట్లాంటివి అంటే మన వాళ్ళకి ఎట్లుంటుంది తెలుసా? సాక్ష్యాల సమయమా, బయటికి వెళ్ళి టీ తాగొద్దాం పదా, పోగొట్టుకునే అనుభవాలండి. సాక్ష్యాలు ఆమె చెప్పే సాక్ష్యాలు మనం ఏం చేద్దాంలే అట్లా అనుకుంటాం. నేను చెప్పేది ఒక సాక్ష్యంగా మాత్రమే కాదు, ఎక్కడైనా కూడా చిన్న విషయంలోనైనా నలుగురు వెళ్తూ ఉంటే అక్కడ రాయి తగిలి ఇట్లా అన్నాడు, వెంటనే అవి వెనకున్నాయన స్తోత్రం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని పట్టుకున్నాడు. ఇప్పుడు అది దేవుణ్ణి ఘనపరిచినట్ట హీనపరిచినట్ట? మరి అది మన జీవిత దినములన్నీ, జీవితకాలం అంతా మనం ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించి కీర్తించాలి. ఆయన కార్యాలను తలంచుకోవడమే, ఆయన కార్యాలను ఘనపరచుకోవడమే. ఈ సంవత్సరాంతంలో నా ప్రియమైన సహోదరులారా ఆలోచించండి, మన జీవిత దినములు ఎలా గడుస్తున్నాయి, మన బ్రతుకు ఎలా గడుస్తుంది, మన దినాలు ఎలాగ దొరుకుతున్నాయి. ఎప్పుడు గొనుక్కొని అది లేదు, ఇది లేదు, ఇంత లేదు, అంత లేదు, వాళ్ళ అది ఇది అని దేవునికి దూరం అయిపోతున్నామా? దైవ శక్తికి మనం దూరం అయిపోతున్నామా? దేవుని కృపను పొందుకొని అభాగ్యం అవుతున్నామా? లేక ప్రతిదీ తలంచి ఆయన స్తుతించి కీర్తించడం. స్తోత్రం. కొంతమంది దేవుడిచ్చిన ఆ గొప్ప కార్యాలు తలంచడం. నేను యథార్థంగా నా హృదయం చేయబెట్టుకొని చెప్తున్నానండి దేవుని సన్నిధిలో. ఎప్పుడు నేను నాకు అది లేదు ఇది లేదని బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దిగులు పడిపోయి నాకు తెలియదండి. నేను నా సాక్ష్యం చెప్తున్నాను. ఈ సంవత్సరాంతంలో
నాకు గుర్తుండి, ఒకవేళ నాకు గుర్తు లేకపోతే నాకు తెలియదు, కానీ నాకు గుర్తుండి ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఏంటి నా పరిస్థితి, నాకు అది లేదు, నేను ఎప్పుడు అలా సనుక్కున్నవాడిని కాదు. నా దేవుడు నన్ను ఏ స్థితిలో పెట్టి ఎక్కడ ఎలాగ పెట్టినా ఆయన స్తుతించుకోవడమే నాకెందుకో, నాకు ఆ దేవుడు నాకు ఆ మనసు ఇచ్చాడు. అవునండి, ఇప్పుడు కాదు, నా సేవ ప్రారంభ దినాల నుంచి కూడా. నాకంటే తర్వాత వచ్చిన సేవకు వచ్చిన వాళ్ళు సేవకు వెళ్ళిపోయి సంఘాలు గడుతూ పరిచర్లో వాళ్ళు విరివి లేకుండా వాళ్ళు తిరుగుతున్నా దేవుడు నాకెందుకో నా మనసు నిండా సంతృప్తి ఇచ్చేవాడు. ఏమనుకునేవాడిని అంటే, ఒక్కొక్కసారి నా తండ్రి, నా ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారు, ఆయన పాదాల దగ్గర ఉండడమే నా జీవిత ధన్యత అనుకునేవాడిని. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా నేను నిండు మనసుతో చెప్తాను. నేను ఆ దైవజనులతో నేను పరిచర్యలో పాలు పొందుతూ ఆయన దగ్గర పాదాల దగ్గర పరిచర్య చేసుకుంటూ గడిపిన దినాలు ఇలాంటి సేవ 10 సేవలు నేను చేసినా ఆ సంతృప్తి, ఆ ఆనందం మరలా రాదండి. ఇప్పటికీ నా హృదయం చేపెట్టుకుని చెప్తాను. దేవుడు ఆ రోజు నా స్థితి ఇచ్చాడు, ఈరోజు నీ స్థితి ఇచ్చాడు. రాబోయే రోజుల్లో ఎలా నడిపిస్తాడో ఆయన నాకు తెలియదు. ఎలా నడిపించినా ఆనందమే, సంతోషమే. ఆయనను కీర్తించుకుని స్థితించుకుని, ఆయన ఇదిగో ఈ స్థితిలో పెట్టావు, నన్ను ఈ విధంగా నన్ను నడిపిస్తున్నావు, స్తోత్రం. ఆయన కీర్తించడం అంటే అది. కొత్త పాట రాసుకుని కొత్త పాట పాడుకొని కొత్త పాటలోనే కాదు, ఆయన చేసిన మహత్తరమైన కార్యములను బట్టి నీ హృదయంలో ఆయనకి ఇచ్చే ఘనత. ఆమేన్, స్తోత్రం కలుగుగాక. కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ సంవత్సరం ఆఖరు వచ్చేసింది, ఈ సంవత్సరం కూడా గడిచిపోతే ఇంకేముంది, వచ్చే సంవత్సరం నాకు ఏజ్ బారైపోద్ది, ఏజ్ పెరిగిపోద్ది, నాకు ఇంకా ఉద్యోగం రాదు, నాకు అది రాదు. ఈ భావనతో నీకు దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏమండి, ఇలాంటి సణుగులు సంశయాలతో మనసుని చంచలం చేసుకొని, మనసంతా ఎకారం చేసుకొని, ఆ తర్వాత నీకు ఇచ్చిన ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటే ఏ ప్రయోజనం? ఏ ప్రయోజనం చెప్పు? స్తోత్రం. ఆయన కార్యాలు తలంచుకోవాలి. ఆమేన్, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ తల్లిని గురించి ఒక మాట రాయబడి ఉంది, నాకు బాగా నచ్చిన మాట. దయాప్రాప్తురాలా నీకు శుభం అని దేవదూత వచ్చి చెప్పాడా? ఏంటమ్మా శుభం? నీకు ప్రమోషన్ వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు బోనస్ వస్తుంది, కిస్మిస్ బోనస్. లేకపోతే మీ అబ్బాయికి పెళ్ళి అయిపోతుంది, మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చేస్తుంది, మీరు ఇల్లు కట్టేస్తారు, మిద్దు కట్టేస్తారు, అద్దెకి వచ్చేస్తారు. అది కదా శుభం. ఆమెకు చెప్పిన శుభం ఏంటి తెలుసా? నీ హృదయంలోనికి కత్తి దూరుతుంది. అయితే ఆ స్థితిలో కూడా అంట, తల్లి నీ దాసురాల మీద నీ కటాక్షం ఉండునుగాక అని ఆమె ఆ మాటలు గుండెల్లో పెట్టుకొని సంతోషించిందంట. అది కదా స్థుతించడం, అది కదా స్థుతించడం. లాస్ అయిపోయానే, నా పరువు పోయిందే, నాకు అవమానం వచ్చేసిందే, నాకు నిందలు వచ్చేసాయే, నాకు అవమానాలు వచ్చేసాయే, ఏం దేవుడయ్యే దేవుడు అని అనలేదామే. నాకు ఆ మాటలన్నీ ఎందుకు నా మనసుని నింపేసేయండి. ఎంత మంచి మాటలు తెలుసండి. అసలు మనసున్న మనుషులైతే, కళ్ళు తెరవబడిన వ్యక్తులైతే ఆ దేవునినే కానీ, ఆ దైవత్వాన్నే కానీ, ఆ దైవ కార్యాలను కానీ కొనియాడకుండా ఉండలేరండి. ఎందుకంటే క్లారిఫికేషన్, ఎంత స్పష్టత. దేవదూత వచ్చింది మరియ తల్లి దగ్గరికి, ఏమనింది? దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నప్పుడు ఆమంట ఈ శుభము ఏమగునోనని ఆలోచించుచుండగా, ఎంత క్లారిటీ. ఆమె కూడా మనిషి మాత్రాలే కదా, ఎంత క్లారిటీ. నీకు శుభము అని దేవదూత పలికాడు. అప్పుడు ఆమెమో ఈ శుభము ఏమగునో అంటే ఆమెకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే అనేక మంది కన్యలు, ఆ పాటలు మనం పాడుకుంటాం కదా,
అనేక మంది కన్యలు, ప్రవచనములను నమ్మిన కన్యలు ఆయనకు జన్మనివ్వాలని వాళ్ళు వ్రతాలు చేసుకుంటున్నారంట, వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారంట. ఆ రక్షకునికి నేను జన్మనివ్వాలి అట్లని. ఇప్పుడు ఈ శుభవార్త వినగానే ఈ తల్లి ఆ శుభవార్త ఏమగునో అనుకొనుచుండగా అప్పుడు మరలా దేవదూత చెప్పాడు, మా భయపడకుము. ఎస్, అదే, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొంది. దేవుని వలన నీవు కృప పొందితివి. వినండి వినండి వినండి, మంచి మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను దేవుని కృప నువ్వు పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎంత క్లారిటీ ఉందో చూడండి. మరి ఈరోజు కొంతమంది యేసుక్రీస్తు కన్యక కిందకు పుట్టాడు, ఆమె కన్యకేనా అని మాట్లాడడానికి వాళ్ళు నోర్లు ఎట్లా ఆడుతున్నాయో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు రాయకపోతే, తెలియకపోతే, చూడకపోతే మాట్లాడారంటే పాపం అంతేలే, మనకు కూడా ఉంది కదా అలాంటి ప్రశ్న అనుకోవచ్చు. ఇంత క్లారిటీ ఉంది కదా. దేవదూత వచ్చాడు, ఆమెతో పలికాడు, ఆమె కూడా మనం అడిగినట్లుగానే అడిగింది. ఆ మాటలు నేను కూడా మాట్లాడను, చదువుతారు ఒకసారి వినండి ఆ మాటలు, ఆ తర్వాత చెప్తారు మీతో. మర్ర చదువు మా మాటల్ని. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చెప్పింది. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే. చూసారా, ఇది ఎలా ఉండమ్మా చూసారండి, రాలా క్లారిటీ వచ్చేలా. కన్యకకి ఎలాగ పుట్టాడు, కన్యకేనంటే ఆమె డైరెక్ట్ దేవదూతతోనే చెప్పాడు కదా, దేవదూతతోనే చెప్పింది కదా, మనుషులతో కాదు. మనుషులతో చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే కదా, వాళ్ళ అట్లా అనుకోవచ్చు. డైరెక్ట్ దేవదూతతోనే చెప్పాడు. ఎవరు దేవదూత? దేవుని సన్నిధి నుంచి వచ్చిన దేవదూత. ఏ దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది? హృదయ అంతర్భాగాలు చూడగలిగిన, హృదయ రహస్యాలు ఎరగగలిగిన, సర్వశక్తి కలిగిన ఆ దేవుని సముఖం నుంచి వచ్చిన దేవదూత చెప్తున్నాడు. ఏమని? నేను పురుషుని ఎరుగని దాన్ని కదయ్యా, సృష్టి ధర్మం వేరు కదా, సృష్టి ధర్మం వేరు కదా. మరి సృష్టి ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావేంటి? నేను కన్యకలు కదా. ఇంకా క్లారిటీ కావాలన్నా మీకు? నేను కన్యకను కదా, నీవు చెప్పిన ఈ కార్యం ఎలా జరుగుతుంది అంటే ఎంత క్లారిటీ ఇచ్చాడు చూడండి పరిశుద్ధాత్ముడు. వెంటనే దేవదూత ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. చూసారా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. నీకు వేరే శక్తి అవసరం లేదు. సృష్టి ధర్మం ఒకటి ఉంది, ఆ ధర్మం అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముని యొక్క మహిమ, ఆ శక్తి, ఆ ప్రసన్నత నిన్ను కమ్ముకుంటది. ఇది మనుషుల వలన కలిగే కార్యం కాదమ్మా. వీళ్ళు ఎంతసేపటికి అదే అడుగుతారు. వీళ్ళు ఎంతసేపటికి అక్కడ ఆగిపోయారు. సృష్టి ధర్మం ఇది కదా, సృష్టి ధర్మం ఇది కదా, సృష్టి. అరే బాబు, ఇది సృష్టి ధర్మంతో జరిగేది కాదురా బాబు. సృష్టి ధర్మంతో జరిగేదైతే నువ్వు చెప్పినట్లే కావాలి, జరగాలి, కాదనట్లే. ఇది అలా కాదు కదా. వందల వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రవచించిన ప్రవచన వాక్కుల నెరవేర్పు కదా. ఆమె కూడా అదే డౌట్ వచ్చింది, ఎలా జరుగుతుందండి అట్లా అంటే దేవదూత చెప్పాడు, మా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని యొక్క శక్తి. ఏ శక్తి? ఆ శక్తి ఏ శక్తి? దేవుడు. ఒరేయ్, ఇక్కడ పేపర్ పెట్టేది, పరిగెత్తు త్వరగా. రౌండ్ ఏది రౌండ్ రైట్, ఓకే. ఇదిగో ఇలాగ ఉంది కదా. ఇలా ఉన్నదాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసండి? అలా తిప్పాడండి. ఆయన చేత్తో అలా తిప్పితే అదేమైంది? గర్ర తిరిగింది. ఇప్పుడు మనమంతా ఈ భూమి మీద ఎలాగ నివసిస్తున్నాం తెలుసా? ఈ ఋతువులు, ఈ వాతావరణం, ఇవన్నీ ఎలాగా పనిచేస్తున్నాయో తెలుసండి? భూమి
తిరుగుతూ ఉందంట. ఏ జనరేటర్ పెట్టి కనెక్షన్ ఇచ్చారు? అలాగా బాల్ తిప్పినట్టు అలా తిప్పితే గర్ర భూమి తిరుగుతుంటే ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంటే ఇదంతా ఒక ఆశ్చర్యం. నేను అనేది ఏంటంటే, ఈ భూమిని, ఈ సూర్యుడిని, ఈ చంద్రుడిని, ఈ నక్షత్రాలని కక్షలో పెట్టి వాటికి ఒక పరిధిని ఏర్పరిచి ఒక సృష్టికి ఆశీర్వాదాన్ని పోసాడే, ఆ శక్తి నిన్ను కమ్ముకుంటుందమ్మా. ఆ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి ఏంటి? ఒకసారి థింక్ చేయండి. ఆ సర్వోన్నతుని శక్తికి లోకములో ఉన్న సృష్టి ధర్మం అవసరమా? ఇలాగనే జరగాలి అని ఆయనకి చెప్పగలమా? సర్వోన్నతుని ఆ శక్తి నీలో క్రియ చేస్తుంది. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాలంటే, ఆ బిడ్డకి జన్మనివ్వాలంటే సృష్టి ధర్మం వేరు, ఆ గర్భంలో క్రియ చేసే ఆ శక్తి వేరు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆ శక్తిని జరిగిస్తాడు, ఆ క్రియ జరిగిస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అవన్నీ మనోనేత్రాలతో మనసు వికసింపబడిన వాళ్ళని ఆలోచిస్తే ఆయన పాదాల దగ్గర సచ్చినలాగా పడిపోతామండి. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలాగ జరుగుతుంది అంటే, ఎలాగ జరుగుతుందో పిన్ టు పిన్ చెప్పినా కూడా ఇంకా అర్థం కాకపోతే ఏం చేస్తాం? అదేంటి, ఇదేంటి అంటే ఏంటి అంటే ఏంటి అనడానికి ఆధారాలు, సమాధానాలు ఉన్నాయి కదా. ఇంకా వివరంగా చెప్పాలనా? పరిశుద్ధాత్ముడు ఏం రాయబడి ఉందమ్మా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఒక ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ నీ మీదకి వస్తుంది. సర్వోన్నతుని ఆ శక్తి, ఒక శక్తి నీ మీదకి దిగవచ్చి నిన్ను కమ్ముకుంటది. అప్పుడు నీలో జరగవలసిన ఆ మార్పు ఏంటో ఆ సర్వోన్నతుని శక్తి వలన కలుగుతుంది, మానవ శక్తి వలన కాదు. ఎందుకు యేసుక్రీస్తు పవిత్రుడు, యేసుక్రీస్తు ఎందుకు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అనంటే, ఆయన పాపము లేకుండా ఆయన పరిశుద్ధమైన ఆత్మ చేత, పరిశుద్ధమైన క్రియల చేత, సర్వోన్నతుని శక్తి చేత గర్భము ధరింపబడిన వాడు. గట్టిగా చప్పట్ల ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇది నేను చెప్పే మాటలు కాదు సుమా. నేను చెప్పే మాటలైతే అవునులేండి, నీకు ఆయన అంటే ఇష్టం కనుక చెప్తాం. నేను చెప్పేది కాదు, పరిశుద్ధాత్మని ద్వారా వ్రాయబడిన లేఖన సత్యం ఇది. మీరు చదవండి. మత గ్రంథం అని పక్కన పెడితే నేనేం చేస్తాను? మీరు చదవండి. ఆయన జన్మ ఏ విధంగా ఉంది, ఆయన జన్మ రహస్యం ఏంటి, ఆయన పరిశుద్ధుడే పుట్టడానికి గల కారణం ఏంటి, ఈయన పరిశుద్ధుడు అని ముద్ర వేయడానికి ఆధారాలేంటి? కామ క్రోధ మదమత్సర్యములు లేని పరిశుద్ధుడు, ఆ జన్మ బ్రహ్మచారి, దేవుడు అనుటకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన దైవ కుమారుడు. లేఖనం చెప్తున్న సత్యం ఇది. మనుషుల పొగడతలు కాదు, కవి చాతుర్యాలు కాదు. ఇది పరిశుద్ధాత్మని ద్వారా లిఖింపబడిన సువర్ణ సత్యం. ఇది పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకో. మీరు ఇక్కడి నుంచి లూకా సువార్తలో సిమియోను దగ్గరికి వెళ్ళిపోండి. సిమియోను యేసు ప్రభుని ఆయన చేతితో పట్టుకొని ఏమంటున్నాడు? నాదా. లూకా సువార్త ఎక్కడ? ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 29. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎవరు చెప్పిన మాట ఇది? ఒక పెద్ద ప్రవక్త, పెద్ద వయసున్న సిమియోను గారు చెప్పే మాట. చేతిలో ఉన్న బాలుడైన యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. నాదా, సత్యస్వరూపి. అయిపోయి. ఎందుకంటే అందరు నన్ను చూడండి,
ఆయన యొక్క జననాన్ని, ఆ జననాన్ని, ఆయన యొక్క రాకని, ఆయనలో ఉన్న పవిత్రతని, ఆయనలో ఉన్న పరిశుద్ధతని కనులారా చూస్తున్నారు గనుక. ఇప్పుడు నేను ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక అతను రోడ్డు మీద తాగి పడిపోయి కక్కుకొని ఉన్నాడు అనుకో. అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి నాదా అంటారా? ఆయన ఏమంటాడు? మనం చూసి మనం నాదా అంటే ఆయన అంటాడు పోదా అంటాడు. అనలేము మనం. ఎందుకు అనలేము? అతను రోత బ్రతుకు, అంతే కదా. తాగి పడిపోయి కాలువల దగ్గర కక్కుకుండా అట్లా పడిపోయినాడు అనుకో. అతని దగ్గరికి వెళ్ళి బావా అంటారా? చచ్చినాడు చూడాడు, బడి ఉన్నాడు, చెప్తా ఉంటాం మేము తాగబాకరా నాయన నాన్ని. ఎంటాడా చచ్చినాడు? రే బిందుతో నీళ్ళు తీసుకొచ్చి కొంచెం కొట్టు, అంతేగాని సచ్చినోడు సారీ ఆ తాగి పడిపోయి కక్కుకునేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని బావా లేగు బావా, ఎంత ముచ్చటగా ఉన్నావు బావా, రోజు కాదు బావా పూటగా తాగు బావా అంటారనే? అనలేరు. మరి చిన్న బాలుని చేతిలో పెట్టుకుని ఆయన ఏమంటున్నాడు? ఆయనలో ఉన్న పవిత్రతను చూస్తున్నాడు, ఆయన పవిత్రమైన జన్మను చూస్తున్నాడు, ఆయనను గూర్చి వ్రాయబడిన లేఖనాలను చూస్తున్నాడు. ఆయన ఆ ప్రవక్త చిన్న బాబుని తీసుకొని చేతిలో పట్టుకుని యేసుబాబు అనొచ్చుగా. లేకపోతే చుట్టాలు లాలే లాలమ్మ లాలి నిన్నెవరు కొట్టారమ్మా, ఎవరు కొడతారేంటి? చిన్నపిల్లలు అట్లా కదా మనం ఆడిచేది, అలా అనట్లా, అలాగ మాట్లాడట్లా. ఆ బాలుడైన యేసయ్యని చేతులు పట్టుకొని చేతికి తీసుకొని ఎంత రెస్పెక్ట్. ఎందుకంటే ఆయనకి తెలుసు ఏమని, పరిశుద్ధాత్మతో గర్భము ధరింపబడి సర్వోన్నతుని శక్తి వలన జన్మించిన కుమారుడు. హల్లెలూయా. ఏ శక్తి చేత జన్మించాడు యేసయ్య? చెప్పండి, ఏ శక్తి చేత? మరలా మానవుని శక్తి అక్కడ అవసరం, మరొక పురుషుని యొక్క శక్తి అక్కడ అవసరం. ఇంకా క్లారిటీ కావాలనా? అర్థం కావట్లే? వేరొక చట్టాలు, వేరొక కార్యక్రమాలు వేరే అవసరం లేదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మని సర్వోన్నతుని శక్తి. ఇప్పుడు మీరు ఎన్నో వాక్యం చదివామమ్మా? 35 మరియమ్మతో చెప్పిన మాటలు 25 కాదు మరియమ్మతో చెప్పిన మాటలు, మరియమ్మకు చెప్పిన మాటలు. మరియు నీ హృదయంలోనికి ఒక ఎన్నో వాక్యం 35. ఇక్కడ చూడండి, ఆయన అంటాడమ్మా, ఆ వాక్యం చదవమ్మా. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చూసారండి ఎంత బట్టబయలు. ఏది? యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడే 30 సంవత్సరాలు యేసు ప్రభువుకు వచ్చి 30 సంవత్సరాలు పరిచర్య ప్రారంభించి 33.5 సంవత్సరానికి జరిగే సంగతి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఏంటండి, ఏదో మనం కళ్ళు మూయబడి అహంకారపు మత్తు డబ్బు ఎత్తు ఊరేగిస్తుంటే ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడడం తప్ప 35 సంవత్సరాలకి జరగబోయే సంగతిని ఇప్పుడు చెప్తున్నాడు. మా పరిశుద్ధాత్మను పొందావని, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనగా ఈ బిడ్డకి జన్మనిచ్చావని సంతోషం నీకుంది కాదనట్లే. కానీ నీ హృదయంలో ఒక కత్తి దూరకపోతుంది, నీ గుండె గాయం అవుతుంది. నీ కడుపును పుట్టిన ఈ బిడ్డని నీ కనులారా నీవు అతని మరణాన్ని చూస్తావు. ఆయన సర్వలోక పాప పరిహారం కొరకు వచ్చిన వాడమ్మా, సర్వలోక కళ్యాణం కొరకు వచ్చిన వాడమ్మా. అర్థమవుతుందా? పరలోకంలో దేవదూతలు దిగొచ్చారంట. దిగొచ్చి ఏం చేశారు వాళ్ళు? పులిహార వండుకుని తిన్నారా? లేలా స్తోత్ర గీతం పాడారంట, ఆయన గురించి స్తుతించారంట, ఆయన గురించి పొగిడారంట. ఎన్ని మహత్తరమైన కార్యాలు! ఇది సంతోషం. అయితే ఆ తర్వాత యేసుక్రీస్తును గురించిన ఆ ప్రవచనం నీ గుండెల్లోకి కత్తి దూరకపోతుంది, వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది.
నువ్వు నోచుకోలేని భరించలేని ఆ బాధ నీకు కలుగుతుంది. ఆమె ఆ మాటలు విని గుండెల్లో దాచుకొని ఆ ప్రభువుని తలపోసుకుంటూ స్తుతించిందంట. స్తుతించడం అంటే ఏంటి? పాట రాసిందా ఆమె? స్తుతించడం అంటే కొరడాలతో కొడతారంట, గాయాలు చేస్తారంట, ముళ్ళ కిరీటం పెడతారంట. మరి స్తుతించాలంటే అట్లా కదా? అట్లా కాదు. ఆయన చేయబోయే మహత్తరమైన కార్యాలని, ఆయన వలన కలిగే విమోచన, ఆయన వలన కలిగే రక్షణ, ఆయన వలన కలిగే ఈ లోక కళ్యాణం, ఇవన్నీ తలంచుకున్నా అంత గొప్ప రక్షకుడికి నేను జన్మనిచ్చానా ఆయన స్తుతించడం. ఆమేన్. రక్షకుడికి నా గర్భం కావలసి వచ్చిందా? ఈ అభాగ్యురాలకి ఎంత ధన్యత దొరికిందా? స్తుతించడం. పాట పాడితేనే, లేకపోతే పాట పాడుకుని మనం నాట్యం పాడితేనే స్తుతించడం, ఆయన గణపరచడం అని కాదండి. ఆయన ఔన్నత్యాన్ని హెచ్చించడం, గణపరచడం. మరి కాపరులు చెప్పిన మాటల్ని, జ్ఞానులు చెప్పిన మాటల్ని ఆ తల్లి గుండెలో పట్టుకుని తలపోసుకుంటుందంట, ఆయన స్తుతించుకుంటుందంట. నేను అనుకుంటానండి, ఇలా థింక్ చేస్తాను నేను. యేసు ప్రభుని చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన్ని పెంచుతూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆమె ఎంత పొంగిపోయి ఉంటుంది కదా. నేను ఇలాగే కళ్ళు మూసుకుని ఆ సీన్స్ కొన్ని నేను ముందుకు తీసుకొచ్చుకుంటానండి. నేను ఏది కూడా కొన్ని సందర్భాలు తలపోసుకునేటప్పుడు అంత సాదాసీదాగా తీసుకునండి. అలా కళ్ళు మూసుకొని ఆ సీన్స్ అన్నీ నేను ఏదో ఒక వీడియో తయారు చేస్తున్నట్టుగానే, ఒక వీడియో నేను క్రియేట్ చేస్తున్నట్లుగానే, అదిగో ఒక పశువుల పాక, సరే ఆ పేదరాలు కదా, అక్కడ కూర్చొని ఉంది ఆమె, పాపం అక్కడ కూర్చొని ఒళ్ళో ఆయన్ని పడుకోబెట్టుకొని ఆయన ముఖమే చూస్తుంది. ఆయన ముఖమే చూస్తుంటే ఆయన కూడా ఆ తల్లి ముఖం అలా చూస్తుంటే అయ్యో బాబోయ్ ఒళ్ళు పులకరిస్తుందండి నాకు. ఆమెకి అన్నీ తెలుసు. దైవ కుమారుడు, లోక పాపం కొరకు వచ్చినవాడు, దైవ రక్షకుడని తెలిసి ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకొని ఆమె పెంచుతున్నప్పుడు, ఆయన అప్పుడప్పుడు ఆమెను అలా చూస్తున్నప్పుడు, దేవుడే ఆమెను చూస్తుంటే ఎట్లా ఉంటుందండి? నాయనో దేవుడో స్తోత్రం. గుండె నిండిపోద్దండి, హృదయం పొంగిపోద్దండి. ఎందుకంటే ఇది ఒకరోజు జరిగిన సంగతి కాదు. ప్రతిదినం ఆయన చూసుకుంటూ ఆమె మురిసిపోతుంటే, ప్రతిదినం ఆయన మా 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 అని దగ్గరకు వచ్చి ఆమెని అలా పట్టుకొని కౌగిలించుకొని ఆమె చంకను ఎదుగుతుంటే అయ్యో బాబాయ్, ఇంకా ఆమె గుండె పొంగి పొర్లి ప్రవహించక ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. సేమ్ క్యారెక్టర్, సేమ్ సిచ్యువేషన్, సేమ్ అలాగే యేసుక్రీస్తు మన గుండెల్లో ఎదుగుతున్నాడు. యేసయ్యను ప్రతిదినం మనం చూస్తున్నాం, యేసయ్యను ప్రతిదినం ఆయన దర్శనాన్ని పొందుకుంటున్నాం. ఆయన మనతో, మనం ఆయనతో జీవించి జీవితపు అనుభవాలు ఇప్పుడు చెప్పండి, సంతోషంగా ఉంటాయా, దుఃఖంగా ఉంటాయా? మరి అది ఆ స్థితి, ఆనందం జీవిత దినముల బ్రతుకు దినములన్నిట మనం స్తుతించి కీర్తించాలంటే ఏంటి? ఆయన ఔన్నత్యాన్ని కొనియాడడం, ఆయన ఔన్నత్యాన్ని పొగడడం, ఆయన ఔన్నత్యాన్ని గుండెల్లో పెంచుకోవడం. హల్లెలూయా. మీకు 2 విషయాలు చెప్పా, టైం అయిపోయింది, ఇంకొకరు చెప్పి ముగించేస్తా. ఓకే 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 అందరూ నాకు సమాధానం చెప్పండి. ఓకే. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుకుందాం, మనం సంతోషంగా ఉంటుంది, మనం కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నామని ఆనందం ఉంటుంది మనకు కూడా. ఓకే ఓకే ఆల్ రైట్ ఓకే. ఇంక 2 పదాలు మనకు వచ్చేది, ఇంక 3వ పదం రాదు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం 28వ వాక్యం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ప్రతిష్ఠిత అనేది ఎంతకాలం? క్లుప్తంగా ముగించేస్తాను ఈ మాటని, జాగ్రత్తగా వినండి.
ప్రతిష్ఠిత అనేది ఎంతకాలం? అది కొంతకాలం కాదు. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. అయ్యా నేను సినిమాలు చూడనని ప్రతిష్ఠించుకున్నావు అనుకో, ఎంతకాలం? మరి ఈ మధ్య ఏదో ఫ్లాష్మన్ టీవీ కొన్నామంటగా, ఆ మధ్య ఏమో మేము సినిమాలు చూడం, తీసుకెళ్ళిపో మా ఇంట్లోంచి టీవీ తీసుకెళ్ళిపో అని ఊరకనే ఇచ్చేసారు వీళ్ళు. ఎప్పుడు? ఆ మధ్య రక్షింపబడిన మొదట్లో మేము సినిమాలు చూడకూడదు, డబ్బులు కూడా అవసరం లే, తీసుకెళ్ళిపో అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు టీవీ. ఆ టీవీ ఎంతటిదంటే ఎంతటిదే, ఆ పాతకాలం టీవీ ఇచ్చేసిందా. ఇప్పుడేమో మొన్న వెళ్ళి 60 ఇంచెస్ ప్లాస్మా కొన్నారంట. ఏమైంది ఆ ప్రతిష్ఠిత? ఈ 6 సంవత్సరాలకే పోయిందా? ఈ 6 సంవత్సరాలకే అయిపోయిందా? ప్రతిష్ఠిత అనేది జీవిత కాలం అంతయు కదా, బ్రతుకు దినములన్నిటే కదా. మరి ఎందుకు ఆగిపోయింది? ఈరోజు ఏమైంది? సంవత్సరాంతంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సరిచూసుకోండి, సరితూచుకోండి. అయ్యా నేను బూతులు మాట్లాడను అని నిబంధన చేసుకున్నావు ఎన్నాళ్ళు? చచ్చేంతవరకు. అయ్యా నీ సేవ చేస్తాను, నీ పాదాల దగ్గర పడి ఉంటాను, నీ సేవయే నాకు శరణ్యం అనుకున్నావు, ఎంతకాలం? నువ్వు సచ్చేంతవరకు సేవ చేయాలి. నువ్వు సచ్చేంత వరకు ఆయనతో చేసిన నిబంధనని నిలబెట్టుకోవాలి. ఉంటున్నారా? వడ్డీకి ఇవ్వనయ్యా అని నిర్ణయం తీసుకున్నావు, ఎంతకాలం? వాళ్ళు వీళ్ళు వచ్చి నీ బ్రెయిన్ వాష్ చేశారనుకో, మైండ్ వాష్ చేశారనుకో, పిచ్చోడా నీకేంటి, అది వడ్డీ కాదు, వాళ్ళు వచ్చి గిఫ్ట్. అబ్బా గిఫ్ట్ బైక్ వేసుకుని వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి వాకిటి దగ్గర నిలబడి దబాయించి తీసుకుంటారు గిఫ్ట్. నేను అనేది ఏంటంటే, ఒకసారి మనం ప్రతిష్ఠిస్తే దేవుడికి అది జీవిత దినములన్నిట, బ్రతుకు దినములన్నిట. హల్లెలూయా. ఎక్కడ కుడికాయను ఎడమకాయను తొలగక ఆ తల్లి చెబుతుంది, ఇతనిని నేను ఇదిగో యెహోవాకు ప్రతిష్ఠితులుగా అప్పగించేస్తున్నాను, ఇతని బ్రతుకు దినములన్నిట. అవా రై ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చి ట్రైనింగ్ అయిపోయింది అట్లా అనలా, లేకపోతే ఇంతకాలం ఇలా చెయ్యి, ఆ తర్వాత మరలా మన పనులు మనం అట్లా అనలా. ఇక మరలా నీకు వేరే దిక్కు వేరేదేమీ లేదు, నీ బ్రతుకు దినములన్నిట అంతే. చావైనా రేవైనా ఇక అదే పని, ఆ పని ఇక నీకు వేరేది లేదు. నీ ప్రారంభం అదే, ముగింపు అదే. నువ్వు దేవునితో ఏమని ఒడంబడిక చేసావో, ఏమని ప్రతిష్ఠించుకున్నావో, ఏమని మాటిచ్చావో, ఏమని నిబంధన చేసావో, ఆ నిబంధనను కాచుకోవాలి, ఆ నిబంధన నిలబెట్టుకోవాలి. బ్రతుకు దినములన్నిట దాని యందు నీవు స్థిరుడవు కావాలి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలులు చూడండి, ఒకసారి వాళ్ళు నావలు, వాళ్ళకున్న వలలు అన్నీ విడిచిపెట్టి వచ్చేసారండి. ఒక మాట నేను చెప్తాను, మీరు తర్వాత అయినా కూడా విశ్లేషించుకోండి, తర్వాత అయినా కూడా మీరు తెలుసుకోండి. అపోస్తలుల యొక్క మరణాలు చూడండి. ఒక్క దైవజనుడు యోహాను తప్ప, పద్మాసు దీవులో బంధింపబడి ప్రకటన గ్రంథం రాసిన దైవజనుడు ఉన్నాడే ఆయన తప్ప, నిండు వృద్ధాప్యం వరకు ఏది నేను చెప్పేది, మిగతా వాళ్ళంతా అకాలంగానే. అకాలంగానే రంపాలతో కోయబడ్డారు, బెత్తాలతో కొట్టబడ్డారు, సరసర కాగే నూనెలో దింపబడ్డారంట. అయ్యా బాబోయ్, తల్లకిందులుగా సిలువేయబడ్డారట. ఏంటి వాళ్ళ మరణాలు ఏంటి? మనమైతే ఏమంటాం, అమ్మ నాయన అట్లాంటి సాగు సాగకూడదయ్యా. ఎవరన్నా సడన్గా చనిపోయారు అనుకో, వాళ్ళని ఏమంటాం మనం,
మంచి మరణం అయ్యా, ఒకరి దగ్గర చాకిరి చేయించుకోకుండా, మంచం పట్టుకోకుండా, మనకు మంచిది అది. మరి అపోస్తులు, మనకు ఒక వాక్యం తెలుసు, ఒకడు సరైన రీతిలో పాతి పెట్టబడకపోతే వాడికంటే పడిపోయిన పెండమే మేలు. ఏంటి దాని అర్థం ఏంటి తెలియక, ఒకడు సరైన రీతిలో పాతి పెట్టబడకపోతే అంటే అర్థం ఏంటంటే సరి అయిన బ్రతికి అతని ముగింపు సరి అయినదిగా లేకపోతే అని అర్థం. అంతేగాని సరి అయిన రీతిలో పాతి పెట్టడం అంటే రాత్రి బాగా ఫుల్గా బిర్యానీ తిని పొద్దునకి మంచం మీద పడుకుని నిద్రపోయాడు, అట్లాగే పోయాడు, అసలు మంచి అదిగా అది. ఇంకా సమాధి కార్యక్రమానికి సావకులంతా వచ్చేస్తారు, తెల్ల బట్టలు వేసుకుని వచ్చేస్తారు సావకులు అంతాను. సమాధి కార్యక్రమానికి అంతమంది సావకులు పూలు చల్లుతుంటే పెట్టి దించుతుంటే అది కాదు. అట్లా అనుకునే పని అయితే అందరూ తాగి ఆఖరి చచ్చిపోయిన తర్వాత సావకులు అందరం తీసుకుని వెళ్ళి అక్కడ చేసుకోవచ్చుగా, అది కాదు. ఒకడు సరి అయిన రీతిలో పాతి పెట్టబడకపోతే అంటే ఒకడు రక్షింపబడి బాప్తిసం పొంది ప్రభువులు స్థిరపరచబడి సంపూర్ణుడై ప్రాణం విడిచి పాతి పెట్టబడకపోతే, వానికంటే పడిపోయిన పిండమే మేలు కదా అన్నాడు. మరి అపోస్తులు చూడండి, మరి వాళ్ళు పొందిన మరణం మంచిది కాదా? వాళ్ళు దేవుడి రాజ్యానికి వెళ్ళరా? మరి దేవుడు నిర్ణయించింది కాదా? దేవుడు దానికి సమ్మతించింది కాదా? వాళ్ళంతా చిత్రవదన చేయబడి ప్రాణాలు వదులుకున్నారండి. ప్రాణాలు ఓమో నాయనో. కొన్ని అపోస్తుల యొక్క జీవిత చరిత్ర పుస్తకం దొరుకుతుంది మీకు, బయట బుక్ షాపులో ఉంటుంది, చూసుకోండి. అపోస్తుల యొక్క జీవిత చరిత్ర అని ఉంటుంది, భలే ఉంటుంది ఆ పుస్తకం. మీకు ఓపుకుంటే చదవండి, అసలు గుండె దద్దుర్లు పడుతుంది అంతే. అవి చదువుతుంటే వాళ్ళ జీవితం ముగింపు, వాళ్ళ యొక్క త్యాగాలు. ఎందుకయ్యా వీళ్ళకి ఇంత త్యాగాలంటే వాళ్ళు ప్రతిష్ఠించుకొనిన వాళ్ళు. ప్రతిష్ఠితలోనే వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టేశారంతే. ఎందుకని బ్రతుకు దినములన్నిట. ఇంకొక చిన్న మాట కూడా చెప్పనా, అంటే వాళ్ళకి కష్టాలు, శోధనలు, శ్రమలు, ఎడబాటు పడి లేచిన స్థితిగతులు లేవా? ఉన్నాయి. ఈ ప్రతిష్ఠితను మాత్రం పోగొట్టుకోలే. నేను నా ప్రభు కొరకు ప్రతిష్ఠింపబడ్డా అంతే, నేను నా దేవునికి ప్రతిష్ఠించా అంతే. ఉంటున్నారా? నా దేవునికి నేను అప్పగించా, నా దేవునికి అప్పగించుకున్నా, నా దేవునికి సమర్పించుకున్నా, ఇక అంతే. దీంతోనే నేను చావాలి, దీంతోనే నా ముగింపు ఉండాలి, దీన్ని నేను మీరకూడదు అంతే. మీరు ఏది ప్రతిష్ఠించుకున్నా, మీరు ఏది సమర్పించుకున్నా అది ఎంతకాలం ఉండాలి? 40 రోజులు కాదు, 7 సంవత్సరాలు కాదు, బ్రతుకు దినములన్నిట. మీకు 3 విషయాలు చెప్పాను. కాలం మారుతుంది, మనుషులు మారుతున్నారు, మనస్సులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. కానీ మారకూడనివి 3 విషయాలు చెప్పా. 1 సంతోషం, ఓకే. 2 స్తుతించి కీర్తించడం, మారకూడదు. అప్పుడు స్తుతించాను, అప్పుడు కీర్తించాను, ఇప్పుడు స్తుతించలేను. నిర్వంజ చెట్లకు మా సితారాలు తగిలిచ్చావు. ఎవడు తగిలించమన్నాడు నిన్ను? నిర్వంజ చెట్లకు మా సితారాలు తగిలించావు, ఇప్పుడు పాడమంటే ఎట్ట పాడతావు చెప్పు. ఎప్పుడైనా పాడాలి, ఏ స్థితిలోనైనా పాడాలి, ఏ స్థితిలో కీర్తించాలి. అంటే పాట అంటే రాగం కట్టుకొని మాత్రమే కాదు, నీ మనసులో ఆయన ఔన్నత్యాన్ని ఎప్పుడైనా నువ్వు పొగుడుతూనే ఉండాలి. ఎప్పుడైనా నీ గుండెల్లో నువ్వు ఆయన కీర్తిస్తూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. 3వది వచ్చి బ్రతుకు దినములన్నిటి నీ ప్రతిష్ఠిత మారకూడదు. నాకు ఒకసారి గుర్తు చేయండి. ప్రతిష్ఠిత మారకూడదు, స్తుతించడం మారకూడదు, నీ సంతోషం మారకూడదు. ఇంకెన్నైనా మారిపోనంతే. ఈరోజు ఉన్నాయి, రేపు లేకపోయినా పర్లేదు. నిన్న ఉన్నాయి, ఈరోజు లేకపోయినా పర్లేదు. మనుషులైనా, ఆస్తులైనా, అంతస్తులైనా, ఏమున్నా ఏం పోయినా మనం ఈ విషయాల్లో మాత్రం మార్పు చెందకూడదు. ప్రభు మనల్ని పిలిచేంత వరకు
ఆటలు మనం కాపాడుకోవాలి. ఆమేన్. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ సంవత్సరపు చివరి మాసంలో ఈ మొదటి పునరుత్థాన ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించారు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో నిలిపి మీ సన్నిధిలో మిమ్మల్ని ఈ విధంగా మహింపరచుటకు, మిమ్మల్ని నామాన్ని ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రం. దినములు దొర్లిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, మనుషుల్లో ఎన్నో మార్పులు కలుగుతున్నాయి. ఈ మార్పులతో పాటు మా బ్రతుకుల్లో ఉండవలసిన వాటిలో మార్పు కలగకుండా, మార్పు లేనిటువంటి అనుభవాలు మేము ఏమి కలిగి ఉండాలో మీరు మాకు వివరంగా తెలియపరిచినందుకై స్తోత్రాలు. మా బ్రతుకు దినములన్నీ మేము సంతోషించాలని మీరు సెలవిస్తున్నారు. ఈ సంతోషం లోకంలో కలగదు నాయనా. మీ యందు మాత్రమే మేము సంతోషించి, మీరు మాకు ఇచ్చినటువంటి స్థితిని మేము గుర్తెరిగి, పరలోకపు దర్శనమును మేము పొందుకొని ఇందులో మా బ్రతుకు దినములన్నీ సంతోషించున్నట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా బ్రతుకు దినములన్నీ మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని కీర్తించి, మీ ఔన్నత్యమును బట్టి ప్రభువా మిమ్మల్ని పొగడటానికి, మీ ఔన్నత్యాన్ని ఒప్పుకోవడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి తగిన కృప మీరు మాకు దయచేయండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం మా బ్రతుకుల్లో ఇప్పటి వరకు, ఇక ముందుకు కూడా మేము బ్రతుకు దినములన్నీ కూడా మీ శక్తిని మేము గుర్తెరుగుతూ మిమ్మల్ని స్తుతించగలుగునట్లుగా, సర్వోన్నతుడైనటువంటి మీ శక్తి మమ్మల్ని కమ్ముకొనుట మేము గుర్తించి, మా బ్రతుకుల్లో పరిశుద్ధాత్మ ద్వారా జరిగిస్తున్నటువంటి కార్యాలను మేము గ్రహించి నిన్ను స్తుతించి కీర్తించుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా బ్రతుకు దినములన్నీ మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి. మా ప్రతిష్ఠిత మధ్యలో ఆగిపోకుండా మీతో చేసినటువంటి ఒడంబడిక అంతవరకు కొనసాగునట్లు, ఏ ఏ విషయాల్లో మీ సన్నిధిలో మేము ప్రతిష్ఠించుకున్నామో ఆ ప్రతిష్ఠిత కొనసాగించబడి ప్రతిష్ఠితలో ఉన్నటువంటి దీవెన మేము పొందుకున్నట్లు మీరు కృప చూపించండి. ఈ సంవత్సరపు ఆఖరిలో శుద్ధీకరణతో కూడినటువంటి మాటలు మీరు మాతో మాట్లాడారు. అవును ప్రవ్వా, అనేక సందర్భాల్లో మా ప్రతిష్ఠతను కోల్పోయాం. నైనా ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మరలా నూతన పరుచుకొని ఆ ప్రతిష్ఠతలో మేము స్థిరపరచబడి కొనసాగుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలను ప్రతి బిడ్డ హృదయంలో స్థిరపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మార్పు లేని వారిముగా నడిపించబట్టుకు మీరు సహాయం చేయండి. మార్పు లేనిటువంటి అనుభవాలు మేము కలిగి నడిపించబట్టుకు సహాయం చేయండి. నీ సేవకుని ఇంకును మీరు బలపరిచి అభిషేకించి సమృద్ధి అయిన కృపనిచ్చి వాడుకోనండి. నీ బిడ్డలందరూ తిరిగి గృహాలకు వెళ్ళి చూడగా మీ సన్నిధి, కాపుదల, భద్రత, ఆరోగ్యము, క్షేమము, సమాధానము, నెమ్మది నీ బిడ్డలకి తోడుగా పంపమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.